హలో పెళ్లి పేరయ్యా. రాంబాబు ఈ బుద్ధే కదా నీ పెళ్ళి? పెళ్లి ఈ పొద్దే, శోభనం ఎప్పుడు? కాదురా, పెళ్లి అయిపోయిన వెంటనే పెడతారు లేరా శోభనం. ఏం తొందర పడతారా? కాదు పేరయ్యా, ఈమె నా ముందుకు వచ్చాదంటే నిజమేనా? కాదురా, ఇవన్నీ నేను చెప్పకూడదురా. మరి పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పినావు? పెళ్లి చేసుకున్నాక అన్ని జరిగిపోతాయి, నువ్వు గమనుండరా. కాదు పేరయ్యా, ఈమెని నన్ను ఒకే రూమ్ లో పెంచారంటే నిజమేనా? ఆ రాత్రి అవగానే ఆమెని నిన్ను ఒకే రూమ్ లో పెంచి తలుపులు వేస్తారా? కాదు పేరయ్యా, ఈమె నేను ఈదులో పడుకుంటాం పేరయ్యా. కాదురా, ఈదులో పడుకొని శోభనాలు చేసుకుంటే చూసే వాళ్ళు నవ్వుతారా? మరి మా అమ్మ మా నాయన రోజు ఈదులోనే పడుకో ఉంటారా? ఎవరు నవ్వలేదా? కాదురా, శోభనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడైనా పడుకోవచ్చురా. కాదు పేరయ్యా, శోభనం వద్దని చెప్పు. కాదురా, నీకు పిల్లోడు పిల్లగా వద్దు నీక. ఇంకా ఇమ్మని చేసుకుంటా, ఇంకేం వద్దని చెప్పు. కాదురా, మీకు ముద్దో ముచ్చటాన్ని పెట్టమంటారా నువ్వా? నాకు పువ్వు చేసి పెడితే చాలు పేరయ్యా. కాదురా, రోజు భూవే తింటా ఉంటా, ఐ మీన్ తినవా ఒక రోజన్నా? నాకు వద్దు పేరయ్యా శోభనమా. యాడ్స్ కాకరా. మా ఎత్త చెప్పింది నేను ఒకే దుప్పట్లో పడుకోవాలంట పేరయ్యా. కాదు, పనుకోరా. నాకు ఉబ్బ పెడతాది, నేను ఈదులో పడుకుంటా. కాదురా, పెళ్ళైన కొత్తలో ఎవరు చూడడం చోట పడుకోవాలరా, అట పనుకోకూడదు. అట్టయితే మా తాత వాళ్ళ ఊరికి పోయి పడుకుంటాలే పేరయ్యా. కాదురంగా ఐమికి ముద్దూరు పెట్టారా? ఏమి మీకు వాళ్ళ చుట్టాలు ఎంతమంది లేరు? తప్పురా, మాట మాట్లాడకూడదు, ముద్దు నువ్వే పెట్టాలరా. నాకు భయంగా పేరయ్యా. పెళ్ళైన తర్వాత శోభనం ఖచ్చితంగా చెయ్యాలరా. కాదు, ఏమిటి ఏడుస్తావా? శోభనం వద్దని చెప్పారయ్యా. అది యాడ్స్ కాకరా. పేరయ్యా, మళ్ళీ పెద్దలైనాక శోభనం చేసుకుంటాలే పేరయ్యా. నువ్వు ఖచ్చితంగా శోభనం చేయాల్సిందేరా.